యేసుక్రీస్తు శ్రేష్ఠం నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని ప్రజలారా, మీటింగ్స్ నిమిత్తము నేను ఈ గుంటూరు విజయవాడ ప్రాంతంలో ఉన్నాను. అయితే ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. మీరు నాలాంటి వారు కూడా తెలియచేయాలి కాబట్టి వీటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ దినాన చాలామంది అనేక విషయాల గురించి వెతికి 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 న్యూస్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ఇస్రాయెల్ అండ్ ఇరాన్ వార్. ఇరాన్ ఇస్రాయెల్ వార్ గురించి ఈ 2026లో జరగబోతున్న విషయం గురించి నేను ముందుగానే దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని నేను తెలియజెప్పాను. మీరు చూడొచ్చు, ఇస్రాయేల్ దేశం మీద ఒక భయంకరమైన యుద్ధ దాడి జరుగుతుంది. ఈ 2026 యుద్ధ వాతావరణంలోకి ప్రపంచం వెళ్ళబోతుందని ఇంకా చాలా విషయాలు క్రోడీకరించి దేవుడు తెలియజేసిన విషయాలు మాట్లాడుతూ వచ్చాను. అయితే దేవుడు తన దాసులకు తెలియజేసిన విషయాన్ని ఖచ్చితంగా పంచుకునే కృపను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చాలామంది మాట్లాడుతూ యేసుక్రీస్తు రాకడ ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాలు అయింది అని మాట్లాడుతున్నారు. చాలా సంవత్సరాలు అయింది అంటే వాళ్ళ మాట్లాడింది తెలుసా, ఇక కొన్ని వేల సంవత్సరాలు అంటున్నారు. ఏ విధంగా చెప్తారు మీరంటే, దే డోంట్ నో క్యాలిక్యులేషన్స్, they don't know Bible prophecies, they don't know Bible reference. ఇప్పుడు ఇస్రాయేల్ ఇరాన్ యుద్ధ వాతావరణం చూసినప్పుడు కమీనే అనే వ్యక్తిని అక్కడ హతం చేస్తూ వచ్చారు. ఒక పెద్ద టవర్లు కూడా పేలుతూ వచ్చాయి. దాదాపుగా 10,000 బాంబులు ఇరాన్ మీద పడ్డాయి. ఇస్రాయేల్ దేశం మీద 250కి పైగా బాంబులు పడుతూ వచ్చినాయి. అక్కడ కూడా భారీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఆ ఇస్రాయెల్ దేశంలో జరుగుతూ ఉంది, ఇరాన్ దేశంలో జరుగుతూ ఉంది. వేదనకరమైన సిచ్యువేషన్స్, సమాధానం లేని స్థితి అక్కడ కనబడతా ఉంది. అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసినప్పుడు బంకర్లోకి వెళ్తున్నారు, దాక్కుంటూ ఉన్నారు. ఇస్రాయెల్ మరి తగ్గుతుందా, ఇరాన్ తగ్గుతుందా అంటే తగ్గదు. ఇరాన్కు సపోర్టు చైనా వచ్చింది. బైబిల్లో ఉంది ఈ పదాలు. ఇరాన్కు సపోర్ట్ చైనా వచ్చింది, ఇరాన్కు సపోర్ట్ టర్కీ వచ్చింది, ఇరాన్కు సపోర్ట్ సిరియా వచ్చింది, ఇరాన్కు సపోర్ట్ పాకిస్తాన్ వస్తుంది, ఇరాన్కు సపోర్ట్ రష్యా, చైనా, నార్త్ కొరియా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు మరి దీన్ని ఏమని మనం గమనించాలా, ఏమని చూడాలి అని చూస్తే మనం భావించినట్లయితే ఆల్రెడీ పెట్రోల్ రాకుండా, క్రూడ్ ఆయిల్, డీజిల్ రాకుండా, ఆయిల్ రాకుండా ఒక జలసంధిని వీరు స్టాప్ చేశారు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో భారీ విపత్తు, భారీ ఆర్థిక నష్టము భయంకరంగా జరగబోతుంది అనేది మనము గమనించాలి. మరి ఎలా మేము ప్రిపేర్ కావాలి పాస్టర్ గారు అని అంటారా? ఎస్, we have to prepare to meet our God, Jesus Christ. ఘోరమైన విపత్తు, ఘోరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు జరుగుతూ ఉన్నవి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినా ఇస్రాయెల్ కేంద్ర బిందువు అవుతుంది. ఇస్రాయెల్ మీద దాడి చేయడానికి ఏర్పాటు జరుగుతుంది. ఎందుకు ఇస్రాయెల్ ప్రాముఖ్యమైనది? కారణం ఏంటి? చాలామంది మాట్లాడతారు కదా, బైబిల్ ఒక కల్లబొల్లి కథ, అబద్ధం. అసలు యేసుప్రభు పుట్టలేదు, అసలు చరిత్ర లేదని మాట్లాడతారు కదా. ఈ ప్రపంచంలో నీకు ఏది జరిగినా, ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ జ్ఞానం వచ్చినా, ఎలాంటిది వచ్చినా ఇస్రాయేల్ దేశం నుంచి రావాలి. ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చారు. ఎందుకని? ఇస్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది, మాట్లాడుతున్నారు, నువ్వు చెప్పుకుంటున్నా, కానీ యేసుక్రీస్తు నమ్మడానికి ఉందా అంటే నమ్మలేని పరిస్థితి కనబడతా ఉంది. బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో
ఈ విషయాల గురించి మాట్లాడుతూ వచ్చి రాబోయే దినాల్లో నేను ప్రకటన గ్రంథం గురించిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, మీకు ప్రకటన గ్రంథం గురించి పూర్తి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ధ్యానం చేద్దాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, నాకు కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉందండి మా సంఘంలో మీరు వచ్చి తెలియచేయండి అంటే ఖచ్చితంగా ఒక టయాన్ని చూసుకొని నేను వచ్చి తెలియజేయడానికి నేను మీ కొరకు వస్తాను. నేను ఎందుకంటే ప్రజలను వాక్యంలో సంసిద్ధం చేయాలా అనే విషయం. ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతున్న ఈ స్థితిలో, ఈ కారణాల్లో, ఈ పరిస్థితుల్లో మరి ఇది ఏమంటారంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలు జరుగుతాయి. 3వ ప్రపంచ యుద్ధానికి, ప్రపంచము అంతం కావడానికి, యేసుక్రీస్తు రావడానికి కొంతకాలం ఉంది. ఆ కాలంలో దేవుడు రాబోతున్నారు. యేసుక్రీస్తు రాకడ మాత్రము చాలా దగ్గరుంది, మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు రాకడ చాలా దగ్గరుంది, దాన్ని మాత్రం మీరు గమనించి సిద్ధపడండి. ట్రైన్ దగ్గరుందండి అని మనం చూస్తూ ఎలా సిద్ధపడతామో అలా ట్రైన్ ఎక్కడో దూరం ఉందిలే అనుకొని చెప్పి మనం ఇంట్లోనే కూర్చుంటే ఆ ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోద్ది. దేవుని రాకడ కూడా అలాంటిదే. అయితే దేవుని రాకడ ఆలస్యం కావచ్చేమో, జాగ్రత్త గమనించండి. దేవుని రాకడ ఆలస్యం కావచ్చేమో, కానీ నీ నీ మరణం మాత్రము ఆలస్యం కాదు. అది గుర్తుపెట్టుకుని బతుకు. ఆయన రాకడ నీ తరములో నువ్వు 100 సంవత్సరాలు రాకపోవచ్చేమో, మరి నువ్వు చావకుండా ఉంటావా? కాదుగా. కాబట్టి సిద్ధపడాలి. అర్థమవుతుందా? ఆ జరుగుతున్న ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్న, ఇరాన్ దేశంలో జరుగుతున్న భయంకరమైన ప్రమాదంలో ప్రపంచమంతా ఏకమైతుంది. క్రీస్తు విరోధ సామ్రాజ్యానికి పునాది ఆరంభం ఇరాన్ నుంచి ఏర్పడుతుంది. క్రీస్తు విరోధ యొక్క ప్రారంభం ఇస్రాయేల్ దేశము, ఇరాన్, ఈ ప్రాంతాలు, చైనా, రష్యాను కలుపుకొని క్రీస్తు రాజ్య పరిపాలన, క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ పరిపాలన కొరకు సిద్ధపడతాడు. అసలు యాంటీ క్రైస్ట్ ఎవరు? హూ ఇస్ ద యాంటీ క్రైస్ట్? డిడ్ యు నో అబౌట్ హిమ్? అతని గురించి నీకు తెలుసా? ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం గురించి చాలా విలువైన విషయాలు రాబోయే దినాల్లో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆలోచించండి. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ విషయంలో మీరు సిద్ధపడి ఉన్నారా లేదా అని గమనించండి. ఈ యుద్ధాలు, ఈ వరదలు, ఇవన్నీ ప్రపంచంలో రాబోయే దినాలు ఇంకా ఎక్కువ కనబడతాయి. సమాధానం లేని పరిస్థితులు కనబడే దినాలు కనబడతాయి. అట్ ద సేమ్ టైం సమాధానం ఉన్నట్టు కూడా నటన చేసే పరిస్థితులు కూడా కనబడతాయి. ఇవన్నీ క్రీస్తు విరోధి రాజ్య పరిపాలన కొరకు సిద్ధం. ప్రపంచమంతటా దేవుని వాక్య దానియేలు గ్రంథం చెప్పింది, సమాధాన బలిని ఇచ్చేవాడు వస్తాడు అని. అభిషక్తుడు నిర్మూలన చేయబడాలని ఈ మాటలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ధ్యానించాలంటే ఇప్పుడు కష్టం, గంట మెసేజ్ అయిపోద్ది. నేను క్లుప్తంగా డీప్గా చెప్తున్నాను. ఇరాన్ ఇస్రాయేల్ దేశం యుద్ధం ఎందుకు జరుగుతుంది, కారణం ఏమిటి, ఎందుకు జరగబోతుంది యుద్ధం ఇస్రాయేల్ దేశానికి, ఇరానికి అంటే ఇస్రాయేల్ దేశం కేంద్ర బిందువుగా చేసుకుని క్రీస్తు విరోధి పరిపాలన చేయడానికి వస్తాడు. దాని కొరకు ఈ ప్రణాళికలు. ఈ యుద్ధ పరిస్థితుల్లో గమనించండి, యుద్ధ పరిస్థితుల్లో ఏదో ఒక బాంబు వచ్చి ఏదో ఒక ప్రదేశం నుంచి బాంబు వచ్చి అల్ అక్సా అనే ఒక స్థలములో పడితే అదంతా డిమాలిష్ అయింది, అదంతా కూలిపోద్ది. ఆ సమయంలో వారు కొన్ని గంటలలోనే మందిరము నిర్మాణము చేయడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు మూల కారణం జరుగుతూ ఉంది. క్రీస్తు రాకడ కొరకు సిద్ధం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో వస్తాడని చెప్పి మిమ్మల్ని భ్రమపరిచే వారు ఉంటారేమో, కానీ మీరు సంసిద్ధం చేసుకోకపోతే కష్టం. కాబట్టి ఆలోచించండి, ఈ విషయాలు గమనించండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడు. ఆయన రాకడ ఆలస్యమై వచ్చేమో కానీ నీ పోకడగా మాత్రం ఆలస్యం కాదు కదా. కాబట్టి దేవుని కొరకు పాపాలు ఒప్పుకో. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని నేను చెబుతా.
నువ్వు ఎక్కడికైనా వెళ్ళెతుకు, ఎవరినైనా నమ్ము, ఎవరినైనా విశ్వసించు, అది నీ ఇష్టం. తనిఖీలు చేయి, గ్రంథాలను, పుస్తకాలను తెరుచు, చదువు, చరిత్రను చదువు. ఎందుకు ఇశ్రాయేలు దేశం ఇంత ప్రాముఖ్యంగా ఉంది? ఇక ఏ దేశం ఎందుకు కనబడట్లా? యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు కాబట్టి, క్రీస్తు రాజ్య పరిపాలన అక్కడి జరుగుతుంది కాబట్టి. ఇంతకంటే రుజువులు ఏం కావాలి ప్రియమైన సహోదరుడా? పాపములు చేస్తూ అలానే బతుకుతావా? నా దేవుడు కాదు, మాకు కాదు ఈ దేవుడు అనుకొని జీవిస్తూ ఉంటావా? మాకు అవసరం లేదు ఈ దేవుడు అనుకుంటావా? నీకే అవసరం, నీ హృదయానికే అవసరం, నీ ఇంటికే అవసరం ఈ దేవుడు. లేదు, నాకు అవసరం లేదండి, నేను ఆ ఇంజెక్షన్ వేసుకోను, వాళ్ళు క్రైస్తవులు, నేను వేసుకోనంటే వేసుకో, మాకు పోతావు అంతే కదా. అవసరం లేదనుకుంటావా? నీవు సత్యాన్ని గ్రహించు, సత్యమును గ్రహించు. బైబిల్ పవర్, దేవుని యొక్క బైబిల్ యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకో, అర్థం చేసుకో. జరగబోతున్న పరిస్థితులు చూసుకో. ఇశ్రాయేల్ దేశంలో, ఇరాన్లో భయంకరమైన యుద్ధ వాతావరణం, చాలా మంది చనిపోతున్నారు, నష్టపోతున్నారు. ఏంటి ఘోరమైన పరిస్థితి అంటే, క్రీస్తు రాజ్య పరిపాలనకు పునాదులు ఏర్పడబోతున్నాయి. జరగబోయే సిచ్యువేషన్స్, అందరు ఏకమవుతారు. కొంత టైం పట్టవచ్చేమో, కానీ ఇవన్నీ జరగబోతాయి. కాబట్టి భారంతో ప్రార్థన చేద్దాం దీని గురించి. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. సత్యమును మాకు తెలియచేయండి, మేము ఎలా ముందుకెళ్ళాలో మాకు తెలియచేసి నడిపించమని వేడుకుంటూ, ప్రజలను రక్షించండి నాయన. అక్కడున్న ఆ యొక్క యుద్ధ వాతావరణమును మీరు సంపూర్ణంగా తీసివేసి సమాధానపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. నా కొరకు ప్రార్థన చేయి.